బట్టలు వేసుకున్నట్టు తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పకు ఎమ్మెల్యే. అది కాదు కోటరాజ్, నువ్వు చేసిన ఈ మహాకార్యాన్ని వాడి దగ్గర పెద్ద పైలే ఉంది. అది నీకెలా తెలుసు? వాడు డ్యూటీ ఎక్కగానే చిన్నంగా వచ్చింది నా ఇంటికే. వచ్చి రాగానే ఫైల్ చూపించి నిన్ను పెట్టుకోవడం కోసం నన్ను హెల్ప్ చేయమన్నాడు. వాడు చెయ్యమన్నాడు, నువ్వు చేసావు. నేనెక్కడ చేశాను? ఈ తెలివితేటలకు అందుకే వరంలో టాప్ డౌన్ గా చెల్లమని అవుతున్నావు. అమ్మో, నిజంగానే చేసావా? ఇంకే నాకు ఏ సంబంధం లేదు. ఇక మీ ఇద్దరు పడండి, నేను పోతున్నాను. పడేసి ఎలా జారుకుంటున్నాడో చూడు. ఇంతకు ముందు ఏసీపీలు నేను ఎక్కడికి తీసుకువస్తే రాగలిగారు, కానీ వాళ్ళ సొంత తెలివితేటలతో రాలేకపోయారు ఏసీపీ. కానీ నువ్వు వచ్చావు, అందుకు నీకు నేను హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నాను. నీ హ్యాట్స్ ఆఫ్ ఎవరు కావాలి కాట్రాజ్? నా 13 మంది ఏసీపీ సోదరులు ఎక్కడ చెప్పారు? ఇంకెక్కడ ఏసీపీలు? వాళ్ళు ఎప్పుడో ఆవేశపడకు కృష్ణ చైతన్య, గుండెకు మంచిది కాదు. నిన్ను చంపడానికి పుట్టినారా ఈ గుండె, ఈ కన్నులోని గుండు? కన్ను దాచుకో ఏసీపీ, ఇది నా ప్లేసు. బాయ్స్ కూల్, వాణ్ణి ఏమీ అనకండి, వాడు మన అతిథి. ఎవరా నీ అతిథి? నేను నీ అతిథిని కాను, నీ ప్రాణాలయించడానికి వచ్చిన యముణ్ణి. సినిమా డైలాగులు మనకెందుకు ఏసీపీ? రా కూర్చో, బేరం మాట్లాడుకుందాం. నీతో బేరసారాలు ఆడడానికి రాలేదు కాట్రాజ్, నీ పతనం నా చేతులని హెచ్చరించడానికి వచ్చాను. పతనమ్మా? అది నాకా? ఏంటి ఏసీపీ, కామెడీ గట్రా చేయట్లేదు కదా? ఏ కాట్రాజ్, నా మాటలు నీకు కామెడీలు అనిపిస్తున్నాయా? కాకపోతే మరేంటి, నువ్వు నా స్థావరంలో అడుగు పెట్టగానే నీకు ఆ దేవుడిచ్చిన ఆయుస్సు తీరిపోయినట్లే. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఈ కొద్ది సమయం నేను నీకు పెట్టిన భిక్షరా. నీ అన్న లేకుండా, నీ అనుమతి లేకుండా నీ స్థావరంలో అడుగు పెట్టిన వాడిని అలా బయటికి వెళ్ళలేనా? వెళ్ళగలవు ఏసీపీ. ఆ చాయిస్ కూడా నేనే ఇవ్వాలి. నువ్విచ్చే చాయిస్ ఏంటా? గవర్నమెంట్ ఇచ్చే 50,000 జీతం ఏం సరిపోతుంది? అందుకే నేను కూడా నెల నెలా నీకు జీతం ఇస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడి హ్యాపీగా బ్రతకొచ్చు. నేను కూడా నా సామ్రాజ్యాన్ని, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఏమంటావ్? నువ్విచ్చే పచ్చ నోట్లకి తోకాడించే కుక్కని కాదు కాట్రాజ్. ఈ కాట్రాజ్ చాయిస్ ఇచ్చినప్పుడు యూజ్ చేసుకోవడం నేర్చుకో ఏసీపీ. లేకపోతే పోయిన 13 మంది ఏసీపీల లిస్ట్ లో 14వ వారిగా నువ్వు చేరుతావు. పోయిన 13 మంది ఏసీపీల్లో పోలీస్ నే చూసావు, కానీ ఈ ఎన్కౌంటర్ కింగ్ ని సరిగ్గా చూడు, పోలీసుల సింహం కనిపిస్తుంది. మాటకు మాట ఎదురు చెప్పి ఎచ్చులకు పోక ఏసీపీ. ఈ కాట్రాజ్ తో పట్టుకుంటే కాటికి పోవడానికి టిక్కెట్ కొనుక్కున్నట్టే.
యముడిపైకే యమపాసాన్ని విసరాలని వెర్రవేక కాట్రాజ్. ఈ ఎన్కౌంటర్ కింగ్ బుల్లెట్ స్పీడ్ తట్టుకోలేక చావు కూడా భయంతో పరిగెడుతుంది. నీ దగ్గరేనే ఏసీపీ, నా దగ్గర అంతకంటే పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. యుగంధర్, చూడు ఏసీపీ, ఈ వెపన్ ఒక్కసారి ట్రిగర్ నొక్కితే 3 రౌండ్లు పేలుస్తుంది. అంతే, నీ దగ్గర ఉన్న దానికంటే 3 రెట్లు బలమైనది. అలాంటప్పుడు నువ్వు నా చేతుల్లో చావటం ఖాయం. కాట్రాజ్, దగ్గర నొక్కితే ఎన్ని బుల్లెట్లు వచ్చాయని కాదు కాట్రాజ్, బుల్లెట్ ఎంత స్పీడ్ గా వెళ్ళిందనేది కావాలి. చూపించమంటావా ఎన్కౌంటర్ కింగ్ బుల్లెట్ స్పీడ్? నీకంత ముచ్చటగా ఉంటే చూపించి ఏసీపీ. తగిలింది మిత్రమా. సామ్రాజ్యాన్ని ఆత్మకి తీసుకువెళ్ళు. నిన్ను తక్కువ అంచనా వేశాను రా. నా ప్రాణమిత్రుడి రక్తం కళ్ళ చూసిన నిన్ను ప్రాణాలతో వదలను.